స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లాగేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి. ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పట్టరా. అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. రంగి. రండి రంగి. వెళ్ళండి, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి ఇపప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమ్ కుర్తి టెక్కలే కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా, అంతే అయి ఉంటది. ఓకే ఓకే సెట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, 1 మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया. नहीं 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 वो ऊपर नहीं मैड మీద चले गया. తర్వాత करो ठीक है. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు. వాడే పారు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. సర్లే, ముందు కాలెత్తు. ఈ కాలు కింద నా కాలు తగిలిపోతుంది. చాలుగా తప్పే. హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేలిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కటాయర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా?
నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కింద ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి ఈయన ఆయన రోజు లెటర్స్ నాగుతారా? అదేమైనా పట్టుతేనే. ఒరేయ్ నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరేయ్ పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయిజన్ నాకు, నీ పెళ్ళం దొరక్క నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డిశ్రీ. మహారెడ్డిశ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో. అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా? నాతో కదా రాయిస్తున్నావు? అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా? చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయ్యా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవరో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కొని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కొని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకునే చెప్పా. సర్లేండి, నాలుగుతో నాగేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఏమండి, ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మా ఆవిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు.
ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై. దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్? ఏం ఆ? పిలిచావా? ఆ, పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది? నా వాయిస్ నాకే వినబట్టం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? ఆ? అబ్బే ఏమీ లేదు. ఆ, ఆ, అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరూ చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను.